నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. మనలో చాలా మంది లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇక్కడ ఖర్చులు పెరగడమో లేదా జీతం చాలక అవసరాల రీత్యానో బ్యాంకుల్లో, ఇతర ఆర్థిక వ్యవస్థల్లో, అలాగే వడ్డీ వ్యాపారుల దగ్గర లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో లోన్ తీసుకోవడం అనేది కామన్ విషయంగా మారిపోయింది. తీసుకున్న లోన్ తిరిగి చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే బ్యాంకుల్లో లోన్ తీసుకుని అనుకోని పరిస్థితుల్లో తిరిగి చెల్లించకపోతే ఆస్తుల్ని జప్తు చేస్తాయన్న భయం చాలా మందిలో ఉంటుంది. గోల్డ్ లోన్ తీసుకున్న వారు కూడా తిరిగి చెల్లించకుంటే తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేస్తాయి. అయితే బ్యాంకులు ఆస్తుల్ని జప్తు చేసే రూల్ అన్నిటికీ వర్తించదు. అన్ని ఆస్తుల్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జప్తు చేయలేవు. కొన్ని ప్రత్యేక ఆస్తులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది చట్టం. ముఖ్యంగా ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం, కుటుంబ సంరక్షణ కోసం ఉన్న నిధులు వంటి వాటిని చట్టపరంగా రక్షణ లభిస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని రకాల సేవింగ్స్ ను బ్యాంకులు జప్తు చేయలేవు. వీటిలో ప్రధానంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్, గ్రాట్యుటీ వంటివి ఉన్నాయి. ఉద్యోగి భవిష్యత్తు కోసం నిల్వ చేసే నిధి ఈపీఎఫ్. ఇక్కడ కోర్టు ఆర్డర్ ఉన్నా సాధారణంగా జప్తు చేయలేరు. ఇది పూర్తిగా రక్షిత నిధి. దీంట్లో ఎంత డబ్బున్నా జప్తు నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక పొదుపు పథకం. చట్టపరంగా ఈ డబ్బును కూడా బ్యాంకులు తాకలేవు. దీనికి కూడా చట్టపరమైన పూర్తి రక్షణ ఉంటుంది. ఇక గ్రాట్యుటీ సాధారణంగా కంపెనీలు ఉద్యోగుల సేవలకిచ్చే రివార్డ్. ఇది రిటైర్మెంట్ సమయంలో లభిస్తుంది. బ్యాంకులకు దీన్ని కూడా జప్తు చేసే అధికారం ఉండదు. ఇక పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ కూడా వ్యక్తిగత జీవనాధారం కిందికే వస్తుంది. దీన్ని కూడా ఆర్థిక సంస్థలు టచ్ చేయలేవు. ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అంతే. నామినీలు ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో వీటిని చట్టపరంగా రక్షణ లభిస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ కు ఇది వర్తిస్తుంది. టైర్ 1 ఖాతాలోని సేవింగ్స్ కు కూడా జప్తు చేసే అవకాశం ఉండదు. అంటే పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి వాటిని రిటైర్మెంట్ నిధులుగా పరిగణిస్తారు. పెన్షన్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ కిందికి వస్తాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించకపోతే, ఇంటిని వెహికల్ లోన్ తీసుకుని చెల్లించకపోతే, వాహనాన్ని, గోల్డ్ లోన్ తీసుకుని చెల్లించుకుంటే బంగారాన్ని, ఇతర తనఖా పెట్టి తీసుకున్న రుణాల సమయంలో హామీగా ఇచ్చిన ఆస్తులు జప్తవుతాయి. వీటితో పాటు సాధారణ బ్యాంక్ అకౌంట్లు, చిన్న పొదుపు పథకాలు వంటి వాటికి నామినీ పేరు ఉన్నంత మాత్రాన జప్తు నుంచి పూర్తి రక్షణ లభించదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.